హాయ్ హలో వెల్కమ్ టు టీవీ రిపేర్ ఎక్స్పర్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పానాసోనిక్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీలో ఫ్లిక్కరింగ్ అండ్ ఫ్రీజింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. ముందుగా టీవీని యాస్టేజ్గా ఒకసారి ప్లగ్ ఇన్ చేసి పిక్చర్ ఎలా వస్తుందో గమనిద్దాం. చూస్తున్నారు కదా, ఇది ఫ్లిక్కరింగ్ అవుతుంది అండ్ నో సిగ్నల్ ఐకాన్ అనేది ఫ్రీజింగ్ ఇది అవుతుంది. జనరల్గా పానాసోనిక్ ఎల్ఈడి 32 ఇంచ్ సిరీస్లో ఎల్జీ ప్యానల్ అనేది వాడబడుతుంది. దీనికి కామన్గా ఎఫ్ఎఫ్సి కేబుల్ కింద మనకి 10 టెస్ట్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 టెస్ట్ పాయింట్స్లో 6 అండ్ 7కి మనం 27 అండ్ -4.7 వోల్టేజ్ అనేది వ్యారీ అవ్వడం అనేది గమనించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గమనించిన తర్వాత 6 అండ్ 7 ఏదైతే టెస్ట్ పాయింట్స్ ఉన్నాయో ఆ టెస్ట్ పాయింట్స్ని ట్రాక్స్ని ఒక సర్జికల్ బ్లేడ్ సాయంతో దాన్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ట్రాక్స్ని కట్ చేసిన తర్వాత అవే వాటి యొక్క టెస్ట్ పాయింట్స్కి పిన్ నెంబర్ 5 నుంచి 6కి, పిన్ నెంబర్ 7కి, 9కి ట్రాక్ని జంపరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా జంపరింగ్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, జనరల్గా మన 6 టెస్ట్ పాయింట్కి విజిహెచ్ అండ్ -విజిఎల్ వోల్టేజ్ అనేది వ్యారీ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇచ్చినప్పుడు పిన్ నెంబర్ 6కి -విజిఎల్ మాత్రమే వస్తుంది. పిన్ నెంబర్ 7కి విజిహెచ్ వోల్టేజ్ 23 వోల్ట్స్ అనేది రాబడుతుంది. సో అలా వచ్చినప్పుడు ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. చూస్తున్నారు కదా, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇలాగా ఈ రేంజ్లో మనకి జంపరింగ్ అనేది చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో ప్రాబ్లం అయ్యిందో లేదో అనేది గమనిద్దాం. 100% ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. సో నేను ఒకసారి ప్రోగ్రామ్ కూడా పెట్టి మీకు పిక్చర్ చూపిస్తాను, చూడండి. ఫ్లిక్కరింగ్ అండ్ ఫ్రీజింగ్ ప్రాబ్లం రెండు క్లియర్ అయిపోయినాయి. సో పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.